జై సద్గురు ప్రభు మహారాజుకి జై. దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ద్వాదశ నమస్కారములు. మనిషి యొక్క జీవితంలో తాను ఏదైనా విజయం సాధించినప్పుడు కానీ, తాను గొప్ప కీర్తి పొందినప్పుడు కానీ, ఆ సంతోష సమయానికి ఈ సమస్తానికి కారణం నేనే, నా కృషి, నా పట్టుదల, దీనికోసం నేను ఎంతో శ్రమ చేసిన, ఎంతో కష్టపడ్డాను కాబట్టి ఈ కీర్తి నేను పొందగలుగుతున్నా అన్న అభిప్రాయం చాలామందికి కూడా ఉండటం సహజమే. కానీ ఇదే క్రమంలో అపకీర్తి పాలై, నిందల పాలై దుఃఖం అనుభవిస్తూ ఉంటే మాత్రము ఈ దుఃఖానికి కారణం నేను కాదు, నేను దుఃఖపడాలని నన్ను దుఃఖానికి కలుగజేయడానికి కారణమైనటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వారిని వెతికి చూసి వారి మీద ఈర్ష్య ద్వేషం పెంచుకున్నటువంటి వారు కూడా చాలామందే ఉన్నారు. అటువంటి వాళ్ళు తెలిసిన వారా తెలియని వారా అంటే నా దృష్టిలో మాత్రం వాళ్ళంతా తెలియని వారే అని నా అభిప్రాయం. శీతోష్ణ సుఖ దుఃఖాలయందు సమంగా ఉండాలనుకున్నప్పుడు నీ కష్టానికి, నీ సుఖానికి నువ్వే కారణమని గుర్తింపు ఎప్పుడైతే గుర్తించినవో అప్పుడే తెలిసినటువంటి వాడిని. కాబట్టి ప్రతి చిన్నవి మన జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి కూడా, మన భార్యతో సహా, మన తల్లిదండ్రులతో సహా, మన ఫ్రెండ్స్, మన మిత్రులతో సహా మనకు తారసపడే ప్రతి వ్యక్తి మనకు ఏదో సాయం చేయడానికో కావచ్చు, ఏదో గుణపాఠం నేర్పడానికో కావచ్చు, మనను విమర్శించి ఏదైనా చెప్తున్నాడు అంటే దానివల్ల మనకేదో లోపం ఉంది కదా, నన్ను నేను తరచి చూసుకొని ఆ లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఓర్వజాలకనే వీడిలా అంటున్నాడు అని చెప్పేసి ఇతరుల మీద ద్వేషం పెంచుకోవడం సరికాదు. ఎందుకంటే సమస్తం యందు ఆ గురుస్వరూపమే నిబిడీకృతమై ఉన్నప్పుడు నీకు తారసపడే ప్రతి వ్యక్తి నిన్ను పరీక్షించడానికే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ మాటకు ఏ విధంగా స్పందిస్తావో అని పరీక్షించడానికే వీళ్ళు ఈ విధంగా నాతో మాట్లాడుతున్నారు అన్న దృష్టి నువ్వు గుర్తుపెట్టుకుంటే, ఏ విధంగా అంటే సంవత్సరం అంతా కష్టపడి చదివి ఎగ్జామ్ 1 గంట 2 గంటల్లో ఎగ్జామ్ దాని యొక్క సారాంశం ఏంటిది అనేవి మనకు అక్కడక్కడ ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమంటారు. మనకు తారసపడే ఈ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనతో ఉండేది ఒక 10 నిమిషాల 5 నిమిషాల మాట్లాడుతుంటాడు. అయితే మనం ఎన్నో రోజులుగా ఈ గురుబోధలో ఉన్నాము, కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నామని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆ 10 నిమిషాలు ఆయనతో స్పందించిన తీరు ఎటువంటిది, ఆ స్పందించిన తీరును బట్టే నీ లక్షణం ఎటువంటిది, నువ్వు ఎటువంటి వానివి అని నిర్ధారించబడుతున్నది. అదే పరీక్ష. దాని లోపలనే అక్కడ విజయం సాధించినట్టయితే నువ్వు నిజంగా తత్వం ఎరిగినటువంటి వానివి, సమస్తం యందు ఆ సద్గురు స్వరూపాన్ని దర్శించినటువంటి వానివి. కాబట్టి ఇది మనం, నాతో సహా ప్రతి ఒక్కరు కూడా, ఇది మనిషికి మరపు అనేది సహజం కాబట్టి ప్రతి నిమిషం కూడా మర్చిపోకుండా ఉండడం సహజం. మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు ఆ దైవ స్వరూపులే, ఆ గురు స్వరూపులే. నన్ను పరీక్షించడానికి వచ్చిండు, నన్ను తిడితే ఏమన్నా నేను తిరిగి ఎట్లా స్పందిస్తా అని పరీక్షించడానికి వాళ్ళు నింద వేస్తున్నారు అన్న దృష్టికోణంలో మన ఆలోచన ఉంటే అప్పుడు వారి మీద భక్తే పెరుగుతుంది, కానీ ద్వేషం ఎన్నటికీ కూడా పెరగదు. నేటి వాక్యం. జై సద్గురు ప్రభు మహారాజుకి జై.